ఏంటి లారీ ప్రకటనలతో బొమ్మలు ఆడుతున్నారా అందరూ? బిజినెస్ రా, కోట్లు కుమ్మరించావా ఇడియట్. మంత్రుల నుంచి నేను ఇలాంటి గొట్టంగాళ్ళ వరకు ఎంత ఖర్చు అయిందో చెప్పనా? ఈజీగా చెప్తున్నావు. లారీలన్నింటినీ తీసుకెళ్ళిపోయాడు సార్. లారీలు తీసుకెళ్లి వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి. ఇక్కడే ఒక గొప్ప పాయింట్ పట్టుకున్నాను. వాడు మారువాడి గుట్లో కూడా కొలవ పెట్టుకోలేడు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీ బుక్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? లారీలు తీసుకెళ్తే అంత అయిపోయిందా? వాళ్ళు మొత్తం కలిసి ఒక 100 మంది ఉంటారా? ఆ అడవి జాతి వాళ్ళకి మన గురించి ఏం తెలుసు? నువ్వు వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయి. బిజినెస్లో ఇవన్నీ సాధారణం. బీకు రే, మీరు ఆడుకోవటానికి టైర్లు తీసి పెట్టినా సరేనా? ఇదిగోరా చిన్నోడా, ఇదిగోరా పెద్దోడా. ఇదిగోనే నా గెనుసుగడ్డ. పండు అట్ట చూడు, మనమైనా పర్లేదు మంచులో ఎండలో పడుకుంటాం. మన పిల్లల కోడిగాడు ఉంటాడే ఇంట్లోనే పడుకునేవాడు. ఇప్పుడేం చేస్తాడో. అదిగో ఊరే ఇక్కడ చలి కాసుకుంటుంటే ఈడెక్కడ చలి కాసుకుంటున్నాడో చూడండి. ఏయ్, చి, 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 చి. గజేంద్ర, సమస్యలన్నీ తీరిపోయాయి కదా, ఇంకా ఇక్కడే ఎందుకు? మన తోటికి వెళ్ళిపోదాం. ఇంకా తీరలేదు నాయనా, ఇదే ఆరంభం. ఇందులో ఏదో పాయింట్ ఉన్నట్టుగా ఉంది. సార్, నాకెందుకో ఈ చెట్టు కూలిపడినట్టుగా లేదు, ఎవరో నరికి పడేసినట్టుగా ఉంది. రండి సార్, వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు. సార్, నేను మీతో ఉన్నానని తెలిసి కూడా భయపడుతున్నాడు. వాళ్ళు గనక నాకు చిక్కాలి, ఒక్కొక్కడిని ఎలా ఎరగదీస్తానో చూడండి. ఎరగదీయడం మాత్రం నిజమే, కానీ ఎవరు ఎవరిని?